కోర్టుతోని చాలా దగ్గర సంబంధం నాకు. నేను కార్యకర్తగా నడుచుకుంటూ కోర్టుకు వచ్చిన, కార్యకర్త వచ్చిన, కార్యకర్త కార్పొరేటర్గా కోర్టుకు వచ్చిన, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకు వచ్చిన, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ వచ్చిన, ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి నాంపల్లి కోర్టు పోతున్నా. మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. నాకు అన్ని సెక్షన్లు తెలుసు. అందరు అడ్వకేట్లతో చాలా దగ్గర మీరు అందరికీ నన్ను కాపాడారు. నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు, కుటుంబ కేసులో, సొంత కేసులో, జాగర్ పంచాయతీలో నాకైతే లేవు. నేను ఏదైనా కూడా ఇంతకుముందే మా వేనన్న కూడా, మా కొరివి వేనన్న కూడా మాతో జైలుకి వచ్చిండు. ఆ రోజు మా కొరివి వేనన్న కూడా మాతో కొట్లాడాడు ధర్మం కోసం. కాబట్టి మహేందర్ నాతో 10 సార్లు జైలుకి వస్తూనే ఉన్నాడు. మీ కోర్టు ముంగట కోర్టు ముంగట చెట్టు తొలగిస్తే కూడా జైలుకి పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జెండలు ఆడుకుంటే కొట్లాడితే కూడా జైలుకి పోయినా. మీరే కాపాడిన ఆ రోజు కూడా. ఇప్పుడే మాట్లాడాట మళ్ళీ అసౌద్దీన్ మాట్లాడినాట. నా వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మీ అందరికీ ఐడియా ఉంది. అడ్వకేట్స్ మీ అందరు కూడా ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే ఒక్క ఓవైసీ తాగుతుంది, ఎట్టి పట్ల పాస్ అవుతుంది, గ్యారెంటీ పట్టుకోండి. ఓవైసీ వాళ్ళు 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ను దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. వక్ఫ్ బోర్డు దానివల్ల ఇబ్బందులు వస్తున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అంతటా పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగిరు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. దాన్ని ఏమన ఇక్కడ కరీంనగర్ నాకే అనుభవం. పాప పేదైన ఇల్లు జాగాది. ఆ పేదైన జాగా ఆయన నా దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్, నాకు కార్పొరేటర్ ఉన్నప్పుడు నాకు డాక్యుమెంట్ తీసుకొస్తే, బాసతన రిస్కపోయినా డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ డాక్యుమెంట్స్ తరతరాల నుంచి ఆయన జాస్తి తాత ముత్తాతల వస్తున్నది. లాస్ట్కు ఆర్డీఓ దగ్గరకు పోయి మాట్లాడితే, ఎంఆర్ఓ దగ్గరకు పోయి మాట్లాడితే అది వక్ఫ్ బోర్డు భూమి అంటున్నాడు. ఇల్లు వీళ్ళదే, జాగా వీళ్ళదే, తాత ముత్తాతల ఆస్తి. పక్కన ఇల్లు పక్కన జాగా వేరే వాళ్ళది, ఇటుపక్క హద్దులన్నీ వేరే. వక్ఫ్ బోర్డు అన్న పేరు లేదు. లాస్ట్కు వక్ఫ్ బోర్డులో ఉంది అని చెప్పి ఉర్దూ డాక్యుమెంట్ క్రియేట్ చేసారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ అయిపోయింది. వాడిని పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు. ఇల్లు దేనికి ఉంటుందన్న పెళ్లిలకో, చదువులకో, దేనికో దానికో ఉపయోగపడే విధంగా ఇల్లు కట్టుకుంటామని, ఇల్లు ఉంచుకోవడానికి ఆస్తి ఉంటుంది. ఇలా పేదోడు వచ్చి బాధపడితే నాకు ఇది ఇబ్బంది అనిపించింది. ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తామని చెప్పి అన్నారో ఆ రోజు పేదోడు నాకు గుర్తొచ్చిండు. కరీంనగర్లో పేదోడు నాకు గుర్తొచ్చింది వాళ్ళు. కాబట్టి దీన్ని సమర్థించాల్సినటువంటి నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకించే, రాజకీయ కోణంతో వ్యతిరేకించేస్తే ఇది మంచి పద్ధతి. కొన్ని విషయాల్లో వ్యతిరేకించాలి, కొన్ని విషయాల్లో సమర్థించాలి. ఏది దేశానికి అవసరమో, ఏది దేశానికి వ్యతిరేకమో ఈ దేశంలో ఆస్తిపాస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత, దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక భారతీయులుగా మన మీద ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. దీన్ని రాజకీయ కోణంతో చూసి, ఇది మతం కోణంతో చూసి ఓ మతపరమైన బిల్లుగా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ కోర్టుతోనే సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని కేసులు ఇక్కడనే. మళ్ళీ ఇవాళ నేను ఎంపీ అయిన కూడా 2 సార్లు జైలుకి వచ్చిన. నా మీద ఇవాళ కూడా 109 కేసులు ఉన్నాయి. నాంపల్లి కోర్టు తిరుగుతూనే ఉన్నా. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు జైలుకి పోయినా. 109 కేసులున్న వ్యక్తి కోర్టుకు వచ్చి ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచించండి.
మీరంటే అడ్వకేట్లు పోయి మీ చాంబర్లో కూర్చుంటారు, లేకుంటే పోయి ఆ మెజిస్ట్రేట్ మీ వాదించి ఆ ప్లేస్లో కోర్టు లోపల కూర్చుంటారు. మా పరిస్థితి అనేది బయటకు వచ్చి నిలబడాలి. పొద్దున్నే సాయంత్రం రాకి నిలబడితే మోకాళ్ళు వస్తాయి, నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు వస్తాయి. కేసు కొట్టేస్తారా, జైలు వేస్తారా అని చెప్పి అదో టెన్షను. వారెంట్ అయితే అదో టెన్షన్, మళ్ళీ రికాల్ అవుతుందా కాదో టెన్షను, మళ్ళీ అడ్వకేట్లు రికాల్ చేస్తారా, జైలు పంపుతారా, అది కూడా టెన్షనే మళ్ళీ. కాబట్టి ఈ కేసులో మాకైతే కేసులు గుర్తు కాదు. ఇంతకుముందు మా సిరిసిల్ల కార్యకర్తలు వచ్చారు. సిరిసిల్ల కార్యకర్తలు వస్తే ఒక ముగ్గురిని అడిగినాను నేను, నీ మీద ఎన్ని కేసులు అంటే ఒకరి మీద 32 కేసులు అన్నది, ఒకరి మీద 18 కేసులు, ఇంకొకరి మీద 12 కేసులు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడితో సహా అనేక మంది వేలాది మంది కార్యకర్తల మీద 20, 30, 40 కేసులు ఉన్నాయి. వందల మంది కార్యకర్తలు 40 రోజుల పాటు 50 రోజుల పాటు జైలుకు పోయారు, లాఠీ దెబ్బలు తిన్నారు, హౌస్ అరెస్ట్ లేరు. కానీ ఆ నిర్బంధ ప్రభుత్వం భరించిన బాధలు, కానీ బాధలు భరించగానే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వేయాల్సిన ఓటు అటేసిర్రే. అక్కడ కుప్పముడిది మాది. అరే కొట్లాడిందే మేమే. ఇప్పుడు నిరుద్యోగ సమస్య కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళింది మేమే, లాఠీ దెబ్బలు తిన్న మేమే, కేసులు భరించింది మేమే, రైతు సమస్యలు కొట్లాడింది మేమే, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద కొట్లాడింది మేమే. లాస్ట్ అడ్వకేట్ వామన్ రావు మర్డర్ జరిగితే పోయింది ఫస్ట్ నేను, ఎవరు పోలే, ఏ పార్టీ వల్ల ఫస్ట్ పోయింది నేనే. నేనే పోయి పెద్దపల్లి పోయి ఉండి పోస్ట్ మార్టం చేయించి నేను వచ్చిన. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి ఆంతోన్ రెడ్డి గారు, రామచంద్ర గారు పెద్ద లీగల్ టీం వేసుకొని ఇక్కడ 7 గంటలు ఉండే, మహేంద్ర రెడ్డి అందరూ, అంజన్న పాసందరు అందరూ ఉండే. దాదాపు 3 పర్సనల్ మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని కలిసి, మంత్రిని పోయి వాళ్ళ కుటుంబాన్ని కలిసి ఒక మనోజాన్ని కల్పించి అడ్వకేట్స్ కుటుంబాన్ని ఎవరైతే మర్డర్ చేసారో వాళ్ళని క్షమించే ప్రసక్తి లేని చెప్పి ఆ కేసు మొత్తం డీల్ చేసింది నేను. చార్జ్ షీట్ కూడా వేయించింది నేనే అప్పుడు. కానీ అప్పుడున్న పోలీస్ అధికారులు కొంతమంది సపోర్ట్ చేశారు. కాబట్టి అడ్వకేట్స్ చేయని సమస్యలైనా ఏ సమస్య అయినా కొట్టాడింది మేమన్నా, పాదయాత్ర చేసింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, రాళ్ల దెబ్బలు తిన్నది మేము, తల్లికాయలు వలగొట్టుకున్నది మేము, కాలు చేతులు విరొట్టుకున్నది మేము. కానీ అధికారం మాత్రం మాకు రాలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇక నేను ఈ పార్టీకి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కొట్లాడినటువంటి కార్యకర్తలుగా ఆ బాధతోని ఆవేదతోని ఎక్కడైనా బాధలు చెప్పుకుంటున్నాం మేము. కాబట్టి ఆ కొట్లాన కాబట్టి మీరందరూ నన్ను ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించి మామూలు మెజార్టీతో, భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన కాబట్టి, ప్రేమ అభిమానంతో గెలిపించారు కాబట్టి, మా నరేంద్ర మోడీ గారు నన్ను ఇన్ని కేసులు, 109 కేసులు అని చెప్పి నన్ను హోంమంత్రి చేశారు. కేసుల గురించి తెలుసు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను కాపాడినటువంటి వ్యక్తులు మీరందరూ. అటువంటి కోర్టు ఇది, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు అంటే నాకు చాలా అభిమానము. నేను అడ్వకేట్ కాకుండా అడ్వకేట్ కంటే ఎక్కువ ఆలోచిస్తా కోర్టు గురించి. కానీ ఎప్పుడో పిలిచి సన్మానం చేయాల్సి ఉంటే పోయే టైంకి సన్మానం చేశాను నేను. మళ్ళీ ఇప్పుడు కూర్చొని చెవులో కూర్చొని అన్న 10 లక్షలు అమౌంట్ చేస్తావా చేయమంటున్నాను నన్ను. తప్పకుండా అంటే ఇంకా కొత్త యువ న్యాయవాదులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చట్టపరంగా న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకోవడం. కాబట్టి మనం ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద సునీల్ రావు గారు కష్టపడి అప్పుడు స్మార్ట్ సిటీ కింద 10 కోట్ల రూపాయలతోని డిజిటల్ లైబ్రరీ దాని లేకుండా కూడా సునీల్ రావు గారు మేయర్గా ఉన్నప్పుడు కరీంనగర్ ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుందని భావించి ఆ 10 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ స్కీమ్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పడేసే ప్రయత్నం సునీల్ రావు గారికి. కాబట్టి దాంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అడ్వకేట్స్కి సపరేట్ ఉండాలి. కాబట్టి తప్పకుండా నేను 15 లక్షల రూపాయలు మళ్ళీ పక్కా ఇస్తా, డిజిటల్ లైబ్రరీకి సహకరిస్తా. దానికి సంబంధించి అది కూడా అడ్వకేట్స్ అందరు కూడా, యువ న్యాయవాదులు అందరూ కూడా సమావేశాన్ని నిర్వహించుకోవడానికి సమావేశ హాలు లేదని చెప్పారు. కాబట్టి నేను సిఎస్ఆర్ ఫండ్ కింద దాదాపు 50 లక్షల రూపాయలకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మళ్ళీ రేపొచ్చిన ఆయన అడిగాను, నువ్వు రేపు పొద్దున్న రాకు మళ్ళీ గారికి, నువ్వు పొద్దున్న ప్రయత్నం చేస్తానా, లేకుంటే రేపు పొద్దున్న వచ్చి కూర్చుంటాడే, ఈ నచ్చి కూర్చుంటే మరి రవీంద్ర సింగ్ గుర్తొస్తాడు, అప్పుడు వసూలు చేస్తాడు కదా. అట్లా పొద్దున్న లేసేసి మళ్ళీ కూర్చుంటాడు. ఇక నేను తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్ కింద హాల్ కోసం, సెమినార్ హాల్ కోసం 50 lakhs దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తా. దానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. నన్ను కోర్టులో ఏ సమస్య ఉన్నా దాంతోపాటు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి చాలా అవగాహన ఉన్నది. ఇప్పుడు తెలుసు అనేక చట్టాలు మారుస్తూ ఉన్నాం మనం. ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, అడ్వకేట్స్ విషయంలో కానీ, ఇలా నిందితులకు కఠినంగా వెంటనే శిక్ష పడే విధంగా, కేసును త్వరితగతిగా పూర్తి చేసే విధంగా
ఇట్లా అనేక రకాల చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ అనుకూలంగా, వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా కాకుండా. కాబట్టి అన్నిటి విషయాల్లో మీకు ఐడియా ఉంది. కాబట్టి కరీంనగర్ సంబంధించి కూడా అందరితోని ఒక సోదర భావంతో నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఒక సోదరునిగా, మీలో ఒక సోదరునిగా మీకు తప్పకుండా అండగా ఉంటా. మీకు చేదోడు వాద, మీ సమస్యలు ఏది వచ్చినా కూడా నేను పక్కా సపోర్ట్ చేస్తా. మళ్ళీ ఎన్నికలు ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నట్టున్నాయి. నువ్వైతే పోటీ పక్కా పోటీ తప్పిందాను మీకు, ఆ పోటీ లేదు ఇప్పుడు. బేతి మహేంద్ర అయితే 15 రోజులే, 15 రోజుల నుంచి రోజు సంపాదింటాను నేను. ఈ 15 లక్షలు ఇస్తావా ఇవ్వన్నా? నేను వచ్చినాక మాడదామని, నేను వస్తా అంటే ఇస్తా అంటే లేకుండా రాకంటున్నాడు, ఇస్తా అంటే లేకుండా రా అంటాడు. కాబట్టి తప్పకుండా అన్న నేను కేంద్ర మంత్రిగా మీతో మాడలేను, మీలో ఒకరిగా. నేను ఎప్పుడు అటువంటి అహంకారం నాకు ఉండదు, అటువంటి గర్వం నాకు ఉండదు. నేను ఎప్పుడు అట్లా ఆలోచించా. నేను మీ అందరు నాకు సహకరించారు, మీరందరూ నన్ను కాపాడారు. కాబట్టి ఆ ప్రేమ అభిమానం మీ మీద పక్కా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మీ వెంట ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆలస్యమైనా కూడా నన్ను పిలిచి సన్మానించినందుకు మీకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.